అందరికీ నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి తన గత 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో చేసినటువంటి హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలు, విధ్వంసాలన్నీ కూడా తెలుగు ప్రజలకు అందరికీ కూడా తెలుసు. అయితే నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జగన్మోహన్ రెడ్డి తనతో పాటు దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారం చేయించినటువంటి వ్యక్తులు పక్కన పెట్టుకొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 45 రోజుల లోపలే 30 పైగా హత్యలు చేశారని, అదేవిధంగా 300 మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని, సుమారుగా 500 వరకు ప్రైవేటు ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ధర్నా చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న ఆయన చేసిన ధర్నాను రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో కానీ విదేశాల్లో నుండి తెలుగు ప్రజలంతా కూడా ఛేదరించుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి నోట రాజకీయ హత్యలు కానీ, అత్యాచారాలు కానీ, ఇలాంటి విధ్వంసాలు కానీ, అలాంటి పదాలు ఆయన నోటు రావడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉందని భావిస్తున్నారు ప్రజలంతా కూడా. నేను ఒకటే సవాల్ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి 45 రోజుల్లో ఈ రాష్ట్రంలో 30 పైగా రాజకీయ హత్యలు చేశారని చెప్పావు. నీకు దమ్ము, ధైర్యం, నీ దగ్గర సమాచారం ఉంటే ఆ 30 మంది హత్య కాబడినటువంటి వాళ్ళ పేర్లు ప్రకటించమని కోరుకుంటున్నాం. 300 మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నావు, ఆ పేర్లు ప్రకటించండి. ఆస్తులు విధ్వంసం అయినటువంటి వాళ్ళ పేర్లు ప్రకటించండి. వారు ఎవరన్నా ప్రజలు తెలుసుకుంటారు. అంటే మీ ప్రభుత్వ పాలనలో మీరు చేయించిన రాజకీయ హత్యలు, విధ్వంసాల గురించి, మీ అరాచకాలతో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళతో గుర్తుకొచ్చి ఆ సంఖ్య మీరు చెప్తున్నట్టుంది తప్ప ఈ రాష్ట్రంలో 45 రోజుల్లో ఎలాంటి రాజకీయ హత్యలు కూడా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం ప్రోత్సహించలేదు. కేవలం 4 రాజకీయ హత్యలు అనేవి జరిగితే కూడా అందులో అది వ్యక్తిగత కారణాలతో జరిగాయి తప్ప రాజకీయంగా చేసిన హత్యలు కానే కాదు. వినుకొండలో మీరు ఏ హత్యల గురించి ఈరోజు ప్రచారం చేస్తున్నారో అది మీ పార్టీ వాళ్ళకు సంబంధించిన వ్యవహారం. చనిపోయిన వాడు వైకాపా వాడే, చంపేసినాడు వైకాపా వాడే. కేవలం దాన్ని అడ్డం పెట్టుకుని మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దిగదార్చడం కోసం ఈరోజు తప్పుడు ప్రచారాలు సిద్ధపడుతున్నారు, శవ రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఉదారంగా ఆర్థికంగా నిధులు ఇస్తూ రాష్ట్రం ముందుకు తీసుకెళ్తుంటే దాన్ని ఓర్వ లేకుండా ఆ అభివృద్ధిని అడ్డుకోవడం కోసం ఈరోజు తప్పుడు ప్రచారానికి ఢిల్లీలో సిద్ధపడ్డారని తప్ప వేరే ఒకటి కాదని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా అసెంబ్లీలో మరి గౌరవ ముఖ్యమంత్రి విడుదల చేస్తున్న శ్వేతపత్రాలకు మీ యొక్క అవినీతి భాగవతాలకు సమాధానం చెప్పలేకుండా అసెంబ్లీని ఎగ్గొట్టడం కోసం ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఇట్లాంటి ఎన్ని దుష్ట ప్రచారం చేసినా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. మళ్లీ మీకు అవకాశం మాత్రం కల్పించిన విషయం గుర్తించుకోవాల్సింది కోరుకుంటున్నాం.